హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిక్స్ ప్యాక్ అనేది ఒక ఫ్యాషన్ కాదు. మీకు సిక్స్ ప్యాక్ కావాలంటే ఒక డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, మరి మీ మైండ్ సెట్ బాగుండాలి. అప్పుడు మాత్రం మీరు సిక్స్ ప్యాక్ అయితే పెంచగలరు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సిక్స్ ప్యాక్ రావాలంటే మొదటగా మీరు ఏం చేయాలి? మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే తగ్గించుకోవాలి. సో మీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మీరు జంక్ ఫుడ్స్ తినడం ఆపేయాలి. మరి ఎలాంటి ఫుడ్స్ తినాలి? అసలు జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? జంక్ ఫుడ్స్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి. బిర్యానీ, బజ్జీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు, హాట్ చాట్లు, పానీపూరీలు, సో ఇలాంటి బయటవన్నీ జంక్ ఫుడ్స్. సో వీటిలో ఆయిల్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆయిల్ చాలా ఎక్కువ వేయడం వల్ల మీకు కొవ్వు మీకు పెరుగుతుంది కానీ తగ్గదు. సో మీరు ఎలాంటివి తినాలంటే బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్, చికెన్ బ్రెస్ట్, క్వినోవా, ఇవి మాత్రం మీరు డైలీ పాటించాల్సినవి ఈ ఫుడ్స్ అనమాట. సో జంక్ ఫుడ్స్ని అయితే వదిలేయండి మీకు సిక్స్ ప్యాక్ కావాలి అనుకుంటే, లేకపోతే మీ ఇష్టం అంతే. కేవలం మీ డైట్లో సరిపోవు, డైలీ ఆప్స్ వర్కౌట్స్ అయితే చేయాలి. మీరు 10 minutes పర్వాలేదు, కానీ మీ కాన్సన్ట్రేషన్ అయితే ముఖ్యం చాలా. మీరు డైలీ 10 minutes చేసినా చాలు, కానీ దాన్ని కూడా మైండ్ పెట్టి చేయండి, సరేనా? అసలు ప్రమాదం ఏంటంటే చాలామంది మధ్యలోనే ఆపేస్తుంటారు. సో సిక్స్ ప్యాక్ నేను సంపాదిద్దామని వెళ్తారు, కానీ చేసి ఆపేస్తారు. అరే బాబు ఎంత చేసినా రావట్లేదు అని. కానీ సిక్స్ ప్యాక్ కోసం మీరు ఓపికగా ఉండాలి. కొంచెం ఓపిక అనేది ముఖ్యం. ఓపిక, పట్టుదల ఉంటేనే మీకైతే సిక్స్ ప్యాక్ వస్తుంది, సరేనా? సో ఏ విషయంలోనైనా, ఇది వర్కౌట్స్ విషయమైనా కాదు, మీరు చేసే పనిలోనైనా, మీరు ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా ఓపిక అనేది ముఖ్యం. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిక్స్ ప్యాక్ కోసం, పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ కోసం 3 టిప్స్ అయితే చెప్తా. ఈ 3 మాత్రం మీ లైఫ్లో ఉండిపోవాలి, అప్పుడు మాత్రం మీకు సిక్స్ ప్యాక్ వస్తుంది. 1 స్లీప్, 2 క్లీన్ డైట్, 3 రెగ్యులర్ వర్కౌట్స్. ఈ 3 మీరు ఏది తప్పినా సిక్స్ ప్యాక్ సంపాదించడం చాలా కష్టం. ఓకే, ప్రతిరోజు మీరు చేస్తున్న చిన్న డెడికేషన్ రేపు మీ బాడీని డిఫైన్ చేస్తాయి. ఓకే, సో మీరు బాగా మైండ్ పెట్టి చేస్తేనే రేపు పొద్దున్న మీ బాడీ డిఫైన్ అయితే అవుతుంది. సో బాగా మంచిగా పెరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి, ఒకసారి వెళ్ళి మొత్తం అన్నీ చెక్ చేయండి. ఓకే, సో ఈ రోజు నుంచే జిమ్ మొదలు పెట్టండి సిక్స్ ప్యాక్ అనుకున్న వాళ్ళు. సో ఇంకా నేను ఇలాంటివి బోల్డ్ చెప్తాను, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా టైం ఉంది మన దగ్గర. సో ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటున్నాను, ఎందుకంటే నేను వర్క్ చేస్తూ ఉంటా బయటన. సో వర్క్ చేయడం వల్ల వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా కిందనైతే కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తా, సరేనా? ఎందుకంటే మీ డౌటే నా వీడియోగా మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.